అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? ఓవేస్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఖాళీగా వర్క్ చేసుకుంటూ ఉంటా, పర్సనల్ వర్క్. ఎక్కడన్నా మీరు ఉండేది? మంబాపూర్, అంటే తాండ్రులో ఉంటా, గ్రామం మంబాపూర్. అన్న మరి ఎట్లా ఉంది మరి తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మరి తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో ఇప్పుడు చెవేలా పార్లమెంటు, సో ఎట్లా ఉంది మరి ఇక్కడ ఏ పార్టీ హవా నడుస్తుంది, ఎవరికి ఉంది ఛాన్స్? కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది, రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు పక్కా నడుస్తుంది. ఎందుకంటే మనోహర్ రెడ్డి గారికి కేవలం 1 నెల 35 రోజుల్లోనే మేము గెలిపించినాం. రంజిత్ రెడ్డి గారికి కూడా 100% గెలిపిస్తున్నాం. మొత్తం మన జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం 4 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దానివల్ల రంజిత్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో వర్క్ చేసిండు, ఇప్పుడు అభివృద్ధి చేసిండు. ఇప్పుడు కూడా మేము అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇంకోటి రంజిత్ రెడ్డి మన ఎంపీలు కూడా ఉంటే బాగుంటుందని మేము గెలిపించుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు అయిపోయింది. సో 6 గ్యారెంటీల విషయంలో కొంచెం ఆలస్యమైంది అని చెప్పి అటు బీఆర్ఎస్ బీజేపీ కొంచెం విమర్శలు చేస్తున్నారు. సో మరి మీరు లోకల్ ఉంటారు ప్రజలు, ఇక్కడ తాండ్రు ప్రజలు, అంటే మీ గ్రామ ప్రజలకి 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి, అసలు ఎంతవరకు నిజమైంది? 6 గ్యారెంటీలు దాదాపు 80% అందరికీ అందినాయి. కేవలం ఒకటి గ్యాసు, ఇంకోటి మన కరెంటుది 2 ఆగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం రూలింగ్ ఉన్నది. తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. బీఆర్ఎస్ పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు ఎంతో అన్యాయం చేసినారు. ఇంకోటి మళ్ళీ అంటే పథకాలు అవి ఏం అందలేవు. ఇంకోటి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అందాలంటే కొంచెం టైం పడుతుంది. ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసుకుని పోయింది. ఏడ ఉంటుంది ఖజానా మొత్తం ఖాళీ చేసుకుని పోయిండు. 6 గ్యారెంటీ అంటే ఇంచుమించు 3 నెలల్లో చేస్తామని చెప్పిండు, 100 రోజుల్లో అది అయింది. ఏదో ఒక గ్యారంటీగా ఖాళీ ఉన్నది. అది కూడా తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయినాక అది కూడా కంపల్సరీ నింపేస్తాడని చెప్తున్నారు. కానీ అదే బీఆర్ఎస్ మీరు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు, కానీ ఖజానా ఖాళీ చేసి ఆస్తులు సృష్టించినాం, అభివృద్ధి చేసినాం, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినా కేసీఆర్ అంటున్నారు. మరి ఏమంటారు దీనికి? ఏం బంగారం తెలంగాణ, అవే ఉన్నాయి. అంత మొత్తం బంగారు తెలంగాణ యాడైంది? ఎక్కడ బంగారు తెలంగాణ? మొత్తం దోచుకున్నాడు, తిన్నాడు, మొత్తం ఉన్నదంతా అమ్ముకున్నాడు, ఏం మిగిలించుకోయిండు. ఇంకా స్కీమ్లు కావాలంటే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటున్నది. కంపల్సరిగా తెలంగాణ అభివృద్ధి దిశలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాడని కోరుతున్నాను. ఈసారి మరి వచ్చే ఎలక్షన్స్లో ఏదైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, సో మరి సెంట్రల్లో ఏ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది. 10 సంవత్సరాలు అది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా అది కూడా పూరా అయిపోయింది పని బీజేపీ పార్టీది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ మనకి ఎట్లా ఉన్నదంటే నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు ఎలక్షన్ ఉంటే వస్తుందా రాదా ఎలక్షన్ కూడా, మనం ఓటు కూడా వేయొచ్చా లేదా అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు యువతకి మొత్తం మభ్యపెడుతున్న పార్టీ బీజేపీ పార్టీ, యువతకి మొత్తం మళ్ళిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు వచ్చి 5 చెప్పాడు, హామీలు చెప్పాడు. యువ న్యాయం ఉన్నాడు, రైతు న్యాయం అన్నీ ఉన్నాయి. కంపల్సరీగా యువతకు న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరుగుతున్నాయని కోరుతున్నాను. కానీ అదే బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు మోడీ వచ్చేసారి 3వ సారి కూడా ముచ్చటగా 3వ సారి గెలిచేది నేనే ప్రధాని అని చెప్పేసి మోడీ అంటున్నారు. ఎందుకంటే గతంలో ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు బ్లాక్ మనీ అంతా తీసి అకౌంట్లో వేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఏమైనా పడ్డదా? ఏం పడలేదు. 15 లక్షలు అన్నారు, ఏం పడలేదు. బ్లాక్ మనీ ఎక్కడ, అది వైట్ మనీ ఎక్కడ, ఎందుకు మార్చిర్రు, ఏం చేసిర్రు, ఏం అర్థం కాలేదు. మొత్తం 10 సంవత్సరాలు దోచుకు తిన్నాడు. మొత్తం ఈ 5 సంవత్సరాల్లో ఇంకొచ్చి ఏం చేస్తాడు, మొత్తం దేశం మొత్తం నాశనం చేస్తాడు. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో సో ఎన్ని గెలవచ్చు అంటారు? మరి 17 నుంచి కనీసం 14 అన్న 100%, 12 నుంచి 14 కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. మొత్తం ఎంపీలు బీఆర్ఎస్ పైన బీజేపీ పైన ప్రజలకు నమ్మకం వెళ్ళిపోయింది. 100% 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నారు. ఎంత మెజారిటీ రావచ్చు మరి చేవెళ్ళ నుండి? చేవెళ్లలో మన తాండ్రు నుంచి ఒక 45-40 వేల మెజారిటీ మేము అందిస్తామన్న. తాండ్రు నియోజకవర్గం నుంచి మనోహర్కు కూడా ఇచ్చినాము. కేవలం 1 నెలలో గెలిపించినాం. 6,000 మెజారిటీతో మేము గెలిపించినాం. రంజిత్ అన్నకు కూడా గెలిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.